హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్స్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం ఫిబ్రవరిలో రాబోతున్న కొన్ని కొత్త మొబైల్స్ గురించి మాట్లాడదాం. యాక్చువల్లీ ఇదే మంత్లో మనకు MWC 2019 ఏదైతే ఉంటుందో అది రాబోతుంది. సో అక్కడ చూసుకున్నట్టయితే చాలా రకాల కొత్త కొత్త కాన్సెప్ట్స్ ఉన్న ఫోన్స్ని లాంచ్ చేస్తుంటారు. సో దానిలో మనం రకరకాల పాపప్ కెమెరాస్, హైయెస్ట్ మెగాపిక్సెల్ ఉన్న కెమెరాస్, హైయెస్ట్ జూమ్ ఉన్న కెమెరాస్, ఫోల్డబుల్ ఫోన్స్, 5G ఫోన్స్, ఇంకా ఎక్కువ బ్యాటరీ ఉండే ఫోన్స్, ఇలా రకరకాల కొత్త కొత్త మొబైల్స్ అనేవి అక్కడ లాంచ్ అవబోతున్నాయి. సో మనకు కొన్ని రోజుల్లో తెలిసిపోద్ది ఎటువంటి మొబైల్స్ రాబోతున్నాయి అనేది. సో ఈ మంత్లో కొన్ని మొబైల్స్ అయితే కన్ఫామ్గా రాబోతున్నాయి. సో వాటి గురించి మాట్లాడదాం. సో దీనిలో చూసుకున్నట్టయితే కొన్ని ఇండియాకి వస్తాయి, కొన్ని ఇంటర్నేషనల్గా లాంచ్ అవుతుంటాయి. సో అందులో మనం ఫస్ట్ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే మీ అందరూ వెయిట్ చేసే మొబైల్ ఏంటి? రెడ్మీ నోట్ 7, రెడ్మీ నోట్ 7 ప్రో. సో దీనిలో రెడ్మీ నోట్ 7 ఏదైతే ఉంటుందో అది ఇండియాకి పక్కా వచ్చేస్తుంది. సో దానికి సంబంధించిన ప్రైస్ మనకి చైనాలో చూసుకున్నట్టయితే 10,500 పెట్టారు. 48 మెగాపిక్సెల్ కెమెరా దానిలో యూజ్ చేసింది వీళ్ళు. అంతేకాకుండా దీనిలో మనకు స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్, టైప్ సి పోర్ట్ ఇచ్చారు, మనకు గ్లాసీ బ్యాక్ ఇచ్చారు. సో ఇలా రకరకాల ఫీచర్స్ ఉన్నాయి, మంచి మంచి ఫీచర్స్. మీకు ఆ బడ్జెట్లో వేరే ఏ మొబైల్ ఇవ్వలేనటువంటి ఫీచర్స్ మనకు చైనాలో లాంచ్ చేసేసారు. కాకపోతే ఇప్పుడు మనకి ఇండియాలో రాబోతుంది. దాంతోపాటు మరి రెడ్మీ నోట్ 7 ప్రో తీసుకొస్తారా లేదా అనేది అయితే కన్ఫర్మ్ లేదు. కాకపోతే నాకు తెలిసి మన MWC ఏదైతే ఉంటుందో అక్కడ రెడ్మీ నోట్ 7 ప్రో లాంచ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో అక్కడ లాంచ్ చేసిన తర్వాత ఇంటర్నేషనల్గా లాంచ్ చేస్తారు. ఇంటర్నేషనల్ లాంచ్ చేసేటప్పుడు ఫస్ట్ మనకి ఎక్కడ వస్తుంది అంటే ఇండియాకి వచ్చేస్తుంది. దీంతోపాటు రెడ్మీ గో ఎడిషన్ అంటే మనకు 5,000 లోపు అంటే 1GB ర్యామ్ ఉంటుంది, చాలా తక్కువ ప్రాసెసర్, స్నాప్డ్రాగన్ 425 ప్రాసెసర్, ఇలా తక్కువ స్పెసిఫికేషన్సే. కాకపోతే 5,000 లోపు ఈ మొబైల్ దొరికే ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ మోటో వాళ్ళు కూడా 4 ఫోన్స్ తీసుకొని రాబోతున్నారు. మోటో G7, మోటో G7 ప్లే, మోటో G7 పవర్, మోటో G7 ప్లస్ అని పేరుతోటి రకరకాల మొబైల్స్ తీసుకొని రాబోతున్నారు. సో దీనిలో మనకు స్నాప్డ్రాగన్ 632 ప్రాసెసర్లు, స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్లు, ఇలా మనకు 6 సిరీస్కి సంబంధించిన ప్రాసెసర్స్ ఏవైతే ఉన్నాయో వాటితోటి ఈ మొబైల్స్ తీసుకొని రాబోతున్నారు. మరి ఇవి ఇండియాకి తీసుకొస్తారా రారా అనేది మాత్రం ఇక్కడ కన్ఫర్మేషన్ లేదు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకు సామ్సంగ్ వాళ్ళు కూడా MWCలో వాళ్ళకి సంబంధించిన సామ్సంగ్ S10, S10 లైట్, S10 ప్లస్, S10 X ఇటువంటి మొబైల్స్ని తీసుకొని రాబోతున్నారు. సో వీటిలో మనం చూసుకున్నట్టయితే S10 X ఏదైతే ఉంటుందో అది కొత్త ఫీచర్స్ తోటి రాబోతున్నట్టు తెలుస్తుంది. అంటే అందులో చూసుకున్నట్టయితే మనకు పంచ్ హోల్ డిస్ప్లే, 5G వేరియంట్ అన్నట్టు ఇది. సో 5G సపోర్ట్ చేసే విధంగా ఈ మొబైల్ రాబోతున్నట్టు తెలుస్తుంది. సామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్, సామ్సంగ్ ఫ్లెక్స్ అని అంటున్నారు కదా, సో ఈ మొబైల్ కూడా లాంచ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో మరి డైరెక్ట్ దీన్ని మార్కెట్లోకి తీసుకొస్తారా లేకపోతే అక్కడ ఓన్లీ చూపించి వదిలేస్తారా అనేది అయితే మనకు ముందు తెలుస్తుంది. ఒకవేళ లాంచ్ చేస్తే మాత్రం మీకు ఇండియాలో దొరకదు, ఇంటర్నేషనల్గా అయితే దొరుకుతుంది. నెక్స్ట్ వచ్చేసి సామ్సంగ్ వాళ్ళకి సంబంధించింది ఇంకొక ఫోన్ ఉంది, సామ్సంగ్ M30. ఆల్రెడీ M10 లాంచ్ చేశారు, M20 లాంచ్ చేశారు. సో ఈ రెండు ఫోన్స్ కూడా చాలా మంచి ప్రైస్కి లాంచ్ చేశారు. సో చాలా యూట్యూబర్స్ మీ నోటి నుంచి మీరు వినొచ్చు, ఏంటి సామ్సంగ్ సంబంధించిన M10, M20 ఫోన్స్ బాగున్నాయి అని అంటున్నారు. ఎందుకు అంటున్నారు అంటే ఇంతకుముందు సామ్సంగ్ వాళ్ళు ఇవే స్పెసిఫికేషన్స్ ఉన్న ఫోన్స్ని 15,000, 20,000 పెట్టి అమ్మారు. సో అందుకోసమే చాలా మందికి ఏంటంటే ఈ మొబైల్స్ నచ్చడానికి కారణం దానికి సంబంధించిన ప్రైస్ సెగ్మెంటే. సో దానిలో ఉన్న ఫీచర్స్ కూడా పర్లేదు. కాకపోతే ఏంటి అంటే ఇక్కడ చాలా మంది సామ్సంగ్ లవర్స్ ఉంటారు చూసారా, వాళ్ళకు సజెస్ట్ చేయడానికి, అంటే మాకు సామ్సంగ్ మొబైల్సే కావాలి అంటారు చూసారా, సో వాళ్ళకి సజెస్ట్ చేయడానికి మొబైల్స్ అనేవి చాలా బాగా పనిచేస్తాయి. సో వీళ్ళకి సంబంధించి ఇంకొక మొబైల్ పెండింగ్లో పెట్టారు, M30. సో అది మనకు ట్రిపుల్ కెమెరాతో రాబోతుంది, అమోల్డ్ సూపర్ అమోల్డ్ డిస్ప్లే తోటి ఈ మొబైల్ రాబోతుంది. సో మరి దీనిలో ప్రాసెసర్ ఏం వాడతారు, మిగతా డీటెయిల్స్ అయితే ఇంకా తెలియదు. కాకపోతే ఈ మొబైల్ ఏదైతే ఉంటుందో మనకు ట్రిపుల్ కెమెరా మొబైల్ 20,000 దరిదాపుల్లో రావచ్చు అని తెలుస్తుంది. సో మనకు M10, M20కి సంబంధించిన ప్రైజెస్ చూస్తున్నట్టయితే ఇది కూడా మనకు 20,000 లోపే వస్తుంది. ఈ మొబైల్ మంచి ప్రైస్లో తీసుకొచ్చారనుకోండి, దీన్ని కూడా చాలా మంది పర్చేస్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి చాలా మంది వెయిట్ చేసే మొబైల్ Realme 3 గురించి. యాక్చువల్లీ మరి దీనికి Realme 3 పెడతారా లేకపోతే ఏ పేరు పెడతారా అనేది అయితే లేదు. కాకపోతే ఫిబ్రవరిలో మాత్రం రియల్మీకి సంబంధించిన ఒక మొబైల్ అయితే రాబోతుంది. ఓకే, సో దీనిలో చూసుకున్నట్టయితే Helio P90 ప్రాసెసర్ ఏదైతే ఉంటుందో దాంతో తీసుకొచ్చే ఛాన్సెస్ అనిపిస్తున్నాయి. చూద్దాం మరి ఎటువంటి స్పెసిఫికేషన్స్ తోటి ఎంత ప్రైస్ పెడతారనేది మనకు ముందు తెలిసిపోద్ది. అంతేకాకుండా ఒప్పో వాళ్ళు కూడా ఒక మంచి ఫోన్ తీసుకొని రాబోతున్నారు, ఒప్పో K1 అనే పేరుతోటి. మంచి ఫోన్ అని ఎందుకు చెప్తున్నాను అంటే వీళ్ళు 20,000 దగ్గరగా, అంటే 20,000 కంటే ఎక్కువ ఉండొచ్చు, అంటే 21,000, 22,000 ఇలా కూడా ఉండొచ్చు, 20,000 లోపు కూడా ఉండొచ్చు, 20,000 కూడా ఉండొచ్చు. సో వీళ్ళు ఈ మొబైల్ అంటే దీనిలో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. సో అటువంటి మొబైల్ని బడ్జెట్ మొబైల్ ఏదైతే ఉంటుందో బడ్జెట్ సెగ్మెంట్ మొబైల్ దాన్ని తీసుకొని రాబోతున్నారు. అంతేకాకుండా వీళ్ళకి సంబంధించి ఇంకా 3 మొబైల్ కూడా రాబోతున్నాయి. సో దానిలో చూసుకున్నట్టయితే ఒప్పో R17 Pro, R17 కూడా రాబోతుంది. సో R17 Pro గురించి మాట్లాడినట్టయితే దీనిలో 10x జూమ్ వరకు మొబైల్ ఫోటోస్ని జూమ్ చేసినా కూడా ఫోటో క్లారిటీ పోదని చెప్తున్నారు. అంతేకాకుండా దీనిలో మనకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఏదైతే ఉంటుందో ఒకటేసారి 2 ఫింగర్స్ తోటి మనం అన్లాక్ చేసుకునే విధంగా ఈ ఫోన్ తీసుకొని రాబోతున్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా దీనిలో మనకు ఒప్పో F11 ఏదైతే ఉంటుందో అది నార్మల్ ఫోన్ అవ్వబోతుంది. అంతేకాకుండా ఒప్పో R17 Neo ఏదైతే ఉంటుందో దాన్ని కూడా తీసుకొచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. వివో కూడా ఒక మొబైల్ తీసుకొని రాబోతుంది, V15 Pro అనే పేరుతోటి.
సో ఈ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే పాపప్ కెమెరా, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫుల్ కెమెరా తోటి ఈ మొబైల్ వచ్చే ఛాన్సెస్ అనిపిస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి నోకియా కూడా ఎండబ్ల్యూసీలో చాలా మొబైల్స్ని లాంచ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఒకటి వచ్చేసి కన్ఫర్మ్ అయిపోయింది, అదేంటి అంటే నోకియా 9 ప్యూర్ వ్యూ. సో మనకి ఇది మొత్తం 5 కెమెరాస్ తోటి ఈ మొబైల్ తీసుకొని రాబోతున్నారు. సో మరి ఈ కెమెరాస్ ఎలా పర్ఫామ్ చేస్తాయి అనేది అయితే మనకు లాంచ్ అయిన తర్వాతనే తెలిసిపోద్ది. దీంతో పాటు నోకియా 6.2 ప్లస్ తర్వాత నోకియా 1 ప్లస్ మొబైల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఆండ్రాయిడ్ 1 ప్రోగ్రామ్ తోటి రాబోతుందో తెలుస్తుంది. సో ఎల్జీకి సంబంధించిన G40 టింక్యూ మొబైల్ ఏదైతే ఉంటుందో స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్ తోటి 5G ఫోన్ అంటున్నారు. సో ఈ మొబైల్ కూడా ఎండబ్ల్యూసీలో లాంచ్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. నెక్స్ట్ హువావే వాళ్ళు కూడా ఫోల్డబుల్ ఫోన్ తీసుకొస్తానని అనౌన్స్ చేశారు కదా, అది కూడా మనకి ఎండబ్ల్యూసీలోనే లాంచ్ అవబోతుంది. 5G ఫోన్ కూడా తీసుకొస్తా అని చెప్పారు. సో మరి ఈ మొబైల్స్ ఏవైతే ఉన్నాయో మనకు P30 ప్రోలో తీసుకొస్తారా, లేకపోతే P30 ప్రో కాకుండా ఇంకో సపరేట్ 5G వేరియంట్ తీసుకొస్తారా అనేది మనకు ఎండబ్ల్యూసీలో కన్ఫర్మ్ అయిపోద్ది. నెక్స్ట్ సోనీ వాళ్ళకి సంబంధించిన Xperia XZ4 మొబైల్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా తీసుకొని రాబోతున్నారు. స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్ తోటి 5G మొబైల్ అని చెప్తున్నారు. దీంతో పాటే మోటరోలాకి సంబంధించిన రాజర్ ఫోల్డబుల్ ఫోన్ ఏదైతే ఉంటుందో దాన్ని లాంచ్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. వివోలకు సంబంధించిన అపెక్స్ 2019 ఏదైతే ఉంటుందో మనకి ఏంటి బటన్లెస్ ఫోన్ అంటున్నారు కదా, దాన్ని కూడా తీసుకొచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇంకొక మొబైల్ ఉంది ఎనర్జైజర్ అనే పేరుతోటి. సో దీనిలో చూసుకున్నట్టయితే 18,000 mAh బ్యాటరీని వాడబోతున్నారు. సో చాలా పెద్ద బ్యాటరీ, అంటే చాలా ఎక్కువ బ్యాటరీ అన్నట్టు. సో దీని గురించి మనం మాట్లాడినట్టయితే ఈజీగా 4 days బ్యాటరీ బ్యాకప్ వచ్చే విధంగా ఈ మొబైల్ ఉండబోతున్నట్టయితే ఇక్కడ కనిపిస్తుంది. ఫ్రెండ్స్ మరి మొత్తానికి ఇది వాళ్ళ వీడియోలో. మరి ఇన్ని మొబైల్స్ చెప్పాను కదా, ఈ మొబైల్స్లో మీరు ఏ మొబైల్ గురించి ఎక్కువ ఆతృతతో వెయిట్ చేస్తున్నారని కింద కామెంట్లో రాయండి. నేనైతే రెడ్మీ నోట్ 7 గురించి వెయిట్ చేస్తున్నాను. మరి మీకు వీడియో నచ్చినట్టయితే చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూట్స్.